అబద్ధం చెప్తున్నాడు. ఆ రోజు రాత్రంతా నేను ఇక్కడే ఉన్నాను. నన్ను అడిగిరాని ప్రశ్నలన్నీ అడిగి వేధించారు అత్తయ్య. ప్లీజ్ సరిగ్గా చూసి చెప్పండి. మీరు చెప్పేదానిపైనే ఈ అమ్మాయి జీవితం ఆధారపడింది. లేదమ్మా, చెప్తున్నాను కదా, ఈ అమ్మాయి కాదు. అబద్ధం చెప్పకండి. నన్ను ఎన్ని మాటలతో హింసించారు నేను మర్చిపోలేను. అరే ఎవరమ్మా ఈవిడ? ఎవరైనా పోలీస్ స్టేషన్ లో ఉండి కూడా లేనని తప్పించుకుంటారు. కానీ నువ్వేంటమ్మా లేకుండా ఉన్నానని చెప్పంటావు? పోవమ్మా. ప్లీజ్ శ్రీరామ్, 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 ఆగు నాన్న. శ్రీరామ్, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు నాన్న. ఒక్క నిమిషం ఆగు. అసలు నిజమేంటో నేను నిరూపిస్తాను. కోడలికి భర్త అనుకుంటే ఇంకెప్పుడు నాతో మాట్లాడు. ప్లీజ్ నన్ను ఇలా వదిలే. నేను మీ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి మీరు ఒక్కొక్క మెట్టు దిగుతూ వస్తున్నారే తప్ప మీ గౌరవాన్ని నేనే రకంగానూ కాపాడలేకపోయాను. ఒకసారి మీరే ఆలోచించండి అత్తయ్య. అయినా నా కర్మ కాకపోతే నేను ఆ రోజు సుధకి ఫోన్ చేయడం ఏంటి? తను నన్ను మా ఇంటికి వెళ్ళమని సలహా ఇవ్వడం ఏంటి? అది విని నేను వెళుతుంటే అదే సమయానికి నాలాంటి పరిస్థితి కలిగిన ఆ దంపతులు నాకు కనిపించడం ఏంటి? నేను భయపడి చావాలనుకోవడం ఏంటి? ఆ మహత పిన్ని నన్ను కాపాడడం ఏంటి? ఇదంతా ఆ దేవుడు నన్ను హింసించాలని చేసే మాయ తప్ప ఇలాంటి పరిస్థితి ఎవరికి కలుగుతుంది అత్తయ్య గారు? ఏంటిది అవుతుంది? ఏంటా పిచ్చిదలా నవ్వు? పోలీసులు లేఖని అరెస్ట్ అవ్వలేదు అని చెప్పారు. దాంతో లేఖకి అత్తగారికి ఇద్దరికి మైండ్ బ్లాక్ అయింది. నేను తయారు చేస్తాను. దేవుడు తలరాత మాత్రమే రాస్తాడు, కానీ ఈ రేఖ ఆ రేఖను కూడా తిరిగి రాయగల సమర్థురాలు అని ఆ జగదీశ్వరి త్వరలోనే తెలుసుకుంటుంది. ఆవిడ గారు ఏ దారిలో వెళ్ళినా గమ్యం మాత్రం ఇదే అని తెలియదు. మనం వీటన్నిటికీ దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం శ్రీరామ్. నేను సమస్యను గెలిచి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే నువ్వు అదే సమస్యకి తల వంచి ఓడిపోయి నీ మెళ్ళో తాళి కట్టమంటున్నావు. ఇంకెప్పుడు ఈ టాపిక్ తీసుకురాకు శ్వేత. ఓటమిని నేను భరించలేను. అయిపోయింది. నాకున్న ఆకాస్త ఆశ కూడా పోయింది. లేక చచ్చినా విడాకులివ్వదు. వీడు నేను చచ్చిపోయిన తర్వాత కూడా నా మెళ్ళ తాళి కట్టదు. వీడితో తాళి కట్టించుకునేంత వరకు నేను చావను. ఏది జరిగేటట్టు లేదు. హాయ్. ఏంటి బాస్ ఇది? నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేసావు. ఇన్ని రోజులు నేను ఇలా ఉండాలి? ఓ ఎంటర్టైన్మెంట్ లేదు, ఓ ఎంజాయ్మెంట్ లేదు ఇక్కడ. బాధపడకు మై డియర్ ఫ్రెండ్. నువ్వు బయటకు వచ్చే టైం వచ్చింది. నువ్వు ఇంకా నాకు చాలా పనులు చేసి పెట్టాలి. ఏం చేయాలి? పదా, మందు కొడుతూ మ్యాటర్ డిస్కస్ చేద్దాం.